Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో ఐసెట్ నోటిఫికేషన్ 2025 కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ యూ విల్ హ్యావ్ అ క్లారిటీ రిగార్డింగ్ దిస్ థింగ్. సో ఈ ఐసెట్ 2025 నోటిఫికేషన్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత ర్యాంక్ రావాలి, సిలబస్ ఏముంటది, అసలు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ ఐసెట్ 2025 అనేది దేనికేనంటే డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటారో, లైక్ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకుంటారో, సో వాళ్ళకి ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. మేనేజ్మెంట్ లో కూడా తీసుకోవచ్చు. మేనేజ్మెంట్ కాకుండా ఫీ రియంబర్స్మెంట్ ఉండాలి, లైక్ అట్లా ఉండాలి అనే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. ఎస్పెషల్లీ ఓబీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్సీ కేటగిరీ ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళు. జనరల్ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. లేకపోతే ఫుల్ ఫీజు అనేది వాళ్ళు పే చేసుకోవాలి. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఐసెట్ లో వాళ్ళకి ఫీలో తగ్గించడం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఒక కాలేజ్ ఫీజు ₹1,00,000 అయినా కూడా వాళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయితే మాత్రం ₹1,00,000 అనేది క్లియర్ అవుట్ చేసిస్తారు. ఓబీసీ వాళ్ళకి ఏంటి అంటే ఒక అప్ టు 27,000 వరకు అయినా 18,000 వరకు అయినా రిడక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ స్కాలర్షిప్ కూడా రావచ్చు ఇద్దరికి. అండ్ ఐసెట్ నోటిఫికేషన్ 2025 మార్చ్ 6th రోజు మీకు రిలీజ్ అవుతుంది మా టీజీ ఐసెట్ ది. మన క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే డిగ్రీలో ఏ స్ట్రీమ్ అయినా కూడా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను, మరి మేము ఇది రాయొచ్చా లేదా అనేది. సో మీకు జూన్ లో ఇది కండక్ట్ చేస్తారు. ఓకే, మీ డిగ్రీ ఎగ్జామ్స్ ఆగస్ట్ వరకు మీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అప్పటికి మీరు పాస్ అయినారో ఫెయిల్ అయినారో కూడా తెలిసిపోతుంది. సో ఐసెట్ లో క్వాలిఫై అయ్యి డిగ్రీలో ఫెయిల్ అయితే మాత్రం ఐసెట్ కూడా క్వాలిఫై కానట్టే. సో ఈ ఎగ్జామ్ ఎవరైతే డిగ్రీ పాస్ అవుతామని క్లారిటీ ఉంటుందో వాళ్ళు ఎగ్జామ్ రాస్తే బెస్ట్. ఓకేనా? సో ఎనీ డిగ్రీ బీకామ్ కానివ్వండి, బీఎస్సీ, బీబీఏ, ఏ స్ట్రీమ్ అయినా కానీ ఈ ఎంబీఏ ఎంసీఏ చేసే క్వాలిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఎంసీఏ చేయాలి అంటే ప్రాబ్లమెటిక్ అంటే బీఎస్సీ వాళ్ళు కానివ్వండి, ఇలాంటి స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు ఎంసీఏ చేయొచ్చు. బీకామ్ వాళ్ళు, బీబీఏ వాళ్ళు మాత్రం ఎంబీఏనే చేయడానికి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిఫికేషన్. ఎంసీఏ అనేది కొంచెం బీటెక్ వాళ్ళు ఎవరైతే కంప్లీట్ అయి ఉంటారో వాళ్ళు కూడా ఎంసీఏ చేసే క్వాలిఫికేషన్ ఉంటుంది. బట్ బీకామ్ వాళ్ళు మాత్రం చేయకూడదు ఎంసీఏ, ఓన్లీ ఎంబీఏకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే జూన్ 8th రోజు, జూన్ 9th రోజు అనేది కండక్ట్ చేసి ఉంటారు. 2 days ఉంటాయి. సో కొంతమంది స్టూడెంట్స్ కి 9th రోజు ఉంటుంది, కొంతమంది స్టూడెంట్స్ కి 8th రోజు ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు అలాట్ చేస్తారు అనమాట ఎక్కడెక్కడ అనేసి. సో ఈచ్ డేలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 8th ఉంది. జూన్ 8th లో మార్నింగ్ ఒక ఎగ్జామ్ పెడతారు, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్ కి మార్నింగ్ షిఫ్ట్ అయినా పడవచ్చు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా పడవచ్చు. మార్నింగ్ షిఫ్ట్ పడితే 10 to 12:30 ఇస్ ద టైమింగ్ అవర్స్, మీన్స్ 2.5 hours ఉంటుంది. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ అయితేనేమో 2:30 నుంచి 5 వరకు ఉంటుంది. ఇక్కడ కూడా 2.5 hours ఉంటుంది. ఓకేనా? అండ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు, మీరు ఐసెట్ కి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అవ్వాలి అంటే మార్చ్ 10th నుంచి మే 3rd వరకు మీకు టైం ఉంది. ఓకే, మే 3rd ఇస్ ద లాస్ట్ డేట్. అప్పటిలోపల మీరు ఎప్పుడైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, కానీ ఎర్లీగా అప్లై చేసుకోవడానికి చూడండి. ఓకేనా? అండ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఇస్తారు. నెగటివ్ మార్కింగ్ ఉండదు. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి లాగా ఉంటుంది. సెక్షన్ ఏ లో 75, సెక్షన్ బి లో 75 క్వశ్చన్స్, సెక్షన్ సి లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో సెక్షన్ ఏ లో అనలిటికల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్ అడుగుతాడు, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి సెక్షన్ బి లో 75 అడుగుతాడు, కమ్యూనికేషన్ ఎబిలిటీలో సెక్షన్ సి నుంచి 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా? సో సిలబస్ కి సంబంధించిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. అసలు ఎక్కడ నుంచి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం బుక్స్ కొనాలనేది అది మీరు చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ ఎవరైతే స్టూడెంట్స్ యూనివర్సిటీస్ లో చదవాలి అనుకుంటారు పీజీ, సో వాళ్ళకి ఎలాంటి ర్యాంక్ రావాలి, ఎంతలోపు ర్యాంక్ రావాలి అని అంటే బిలో 1000 అయినా బిలో 500 అయినా ఇట్స్ బెస్ట్ అనమాట. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మీకు సీట్ రావాలి అంటే బిలో 500 రావాలి. అంటే క్యాస్ట్ ని బట్టి వాళ్ళకి ఎంట్రన్స్ అనేది ఇస్తారనమాట. ఓకేనా? సో బిలో 1000 వస్తే మాత్రం టాప్ కాలేజెస్ లో మీరు చేసే ఎలిజిబిలిటీ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? అండ్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 550 ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్ లైక్ ఓబీసీ వాళ్ళకి ఏమో 750 ఇస్ ద
ఫీజ్ అనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఐసెట్ 2025. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సిలబస్ ఏముంటది, ఏం బుక్ రిఫర్ చేయాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీథింగ్ నేను వీడియోస్ లో చేయడం జరుగుతుంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ అప్లోడ్ ది వీడియోస్. ఓకే, సో స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ అయి ఉన్నారో డిగ్రీ వాళ్ళు కూడా ఈ ఇయర్ రాయొచ్చు. లాస్ట్ 2 years బ్యాక్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ ఇయర్ ఎంట్రన్స్ రాసి ఎంబీఏ చేయొచ్చు. పర్సూ అవుతున్న వాళ్ళు 6th sem లో మాత్రమే పర్సూ అవుతున్న వాళ్ళు కూడా రాయొచ్చు. పాస్ అవుతే అప్పటిలోపటి ఇక్కడ కూడా సీట్ అనేది వస్తుంది. సో ఇట్లా వేరియస్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో అడగండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వీడియో. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బై బై everyone.